హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను చేస్తున్న స్ట్రాటజీ ఇంట్రాడే స్ట్రాటజీ. ఇందులోని నాకు ఒక స్ట్రాటజీ ఉందండి. ఇది ఆల్ టైమ్ పాజిటివ్ స్ట్రాటజీ అండి. ఇది చూడండి, వినండి. కాస్త నేను చెప్పేది చాలా బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు అయిపోతుందండి. ఈ స్ట్రాటజీ చూస్తే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా వాచ్ లిస్ట్‌లో నా పోర్ట్‌ఫోలియోలో 28 స్టాక్స్ ఉన్నాయండి. హోల్డింగ్ 28 మీరు చూస్తున్నారు. ఇక్కడ హోల్డింగ్ 28 స్టాక్స్ ఉన్నాయండి. సో, ఈ 28 స్టాక్‌లో నుంచి ఏవైతే నెగెటివ్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక 10 స్టాక్స్, 12 స్టాక్స్ నెగెటివ్ ఉన్నాయండి. సో, ఆ నెగెటివ్ స్టాక్ తీసుకోవాలండి. తీసుకొని ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలండి. సో, మీరు ట్రేడింగ్ చేశారు, ఇంట్రాడే ట్రేడింగ్ చేశారు, అంతా బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ వచ్చిందండి. మీరు ప్రాఫిట్ వస్తే ఆ మనీ తీసుకున్నారు. ఓకే అండి. ఇది పాజిటివ్ సినారియో. ఇఫ్ మీరు పాజిటివ్ సినారియో కాకుండా మీ దగ్గర కొంచెం మనీ ఉంటే మీరేం చేయాలి అంటే ఇంట్రాడే స్ట్రాటజీలో కన్వర్ట్ చేయాలండి. నీ కింద కన్వర్ట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కన్వర్ట్ ఆప్షన్ వస్తుంది. అగర్ ఇఫ్ సో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే. సో, ఈ ట్రేడింగ్ ఫాలో చేసి మీరేం చేయాలంటే ఆహ్, మీరు ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ కన్వర్ట్ చేయాలండి. అప్పుడు మీకేమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాటా స్టీల్‌లోని ఇన్వెస్ట్ చేశారు. సో, అది ఇన్వెస్ట్ చేయగానే మీకు ఇది ఆల్రెడీ 7% లాస్‌లో ఉంది. నీ కరెంట్ పోర్ట్‌ఫోలియో 7% నువ్వు పెట్టిన మనీ రూ. 285 దిగిందండి. సో, మీరేం చేస్తున్నారు, ఎక్స్‌ట్రా ఇప్పుడేం చేస్తున్నారు, యాస్ పర్ మ్యూచువల్ ఫండ్ లాగా మీరు ఆల్రెడీ నెగెటివ్ ఉన్న సినారియోలో మీరు కన్వర్ట్ చేయగానే ఇది యావరేజింగ్ అనేది డౌన్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవాళ డౌన్ అయిందనుకోండి. ఓ 2 డేస్‌లో, 3 డేస్‌లో పాజిటివ్ వచ్చే ఛాన్స్ 70% ఛాన్స్ ఉందండి. ఒకవేళ రాకపోవచ్చు. ఇది 70% ఛాన్స్ ఉందండి. ఇఫ్ ఇఫ్ అగర్ ఆహ్, తగ్గితే, యావరేజ్ అనేది తగ్గితే. సో, ఇది నా స్ట్రాటజీ అండి. ఇది ఫాలో అయితే మంచిగా ఉంది, బెటర్ ఉంది అండి. ఆపర్చునిటీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా బాగుపడతారండి. ఇఫ్ సో, ఇది కంటిన్యూయస్‌గా ఈ స్ట్రాటజీ ఫాలో అవుతే. బాయ్ అండి. గుడ్ నైట్.